హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. నెలాఖరులోగా మంజూరు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 65 లక్షల మంది వివరాలను యాప్లో నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ రానున్న 4 సంవత్సరాల్లో అర్హులందరికీ గృహాలు నిర్మించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి వారికి జనవరి 31లోగా మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసాతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 పథకాలను అమలు చేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్కి కేటాయించిన 112 విద్యుత్ బస్సులో 50 వాహనాలను హన్మకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు. అయితే రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆవిష్కృతంగా వదిలేసిన 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకి 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 65 లక్షల మంది వివరాలను యాప్లో నమోదు చేశామని వెల్లడించారు.